హాయ్ అండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈజీగా నమ్ముతాం. ఏదన్నా మనకి చిన్న హెల్ప్ చేస్తారంటే ఇరుగు పొరుగైనా సొసైటీలో ఎక్కడైనా ఈజీగా నమ్మేస్తాం. పరాలతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందని. ఒకళ్ళు నిజాయితీ పరులు ఉంటారు, ఇంకొకరు నిజాయితీ పరులు ఉండరు. వాళ్ళ నైజమే అంత, వాళ్ళని మనం తప్పపట్టలేం. కొంతమంది నమ్మరు, అయితే వీళ్ళు నమ్మిన వాళ్ళు మోసపోతూ ఉంటారు. వీళ్ళు జెన్యున్గానే ప్రేమిస్తారు, ప్రేమించినప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ వాళ్ళ నైజం ఏంటంటే వాళ్ళకి తెలియదు, కానీ స్వార్థపూరితమైన ప్రేమ ఉంటుంది అండ్ స్వార్థపూరితమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు వాళ్ళకి, ఆ స్వార్థమే కనిపిస్తుంది అనమాట. సో మెయిన్ అండి, ఫ్రెండ్షిప్లో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థమైన ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేడం ఎవరి గురించి ఎందుకు నా గురించి చెప్తాను. మేడం నేను ఎవరినన్నా చాలామంది చెప్తూ ఉంటారు కదా, మేడం లవ్ యూ అంటారు. లవ్ యూనా? ఆ మాటలు ఈజీనే, కానీ హెల్ప్ చేసి చూడండి అని అడిగితే వాళ్ళు అంటారు హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. అప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట, లవ్ అనేది ఈజీగా చెప్పొచ్చు, కానీ ₹1 జేబులో తీసి ఇవ్వాలంటే చాలా కష్టం. ప్రేమలో లేదా ఫ్రెండ్షిప్లో స్వార్థం ఉండండి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ కోసం చాలా చేసామండి, అది చేసాం ఇది చేసాం. ఫ్రెండ్షిప్ కోసం ఇద్దరు జంటలను కలిపి వాళ్ళు విరోధం అవడమే కాదు, వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధం అవుతారు. ప్రేమ పెళ్ళిళ్ళు అంటాం కదా, ఆ పెళ్ళిళ్ళ తర్వాత ఉంటాయో ఊడిపోతాయో తెలియదు, కానీ అంటే ఫ్రెండ్షిప్లో అంత త్యాగపూరితంగా చేసేవాళ్ళు ఉన్నారండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే ముక్కుం తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా కొంచెం పెద్ద మనీ ఏంటంటే అది 2-3 చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా రియల్లీ గ్రేట్ అనమాట. కొంతమంది అంటూ ఉంటారు, మేడం మీరు మాట్లాడితేనే కదా, ఫ్రెండ్షిప్ చేస్తేనే కదా మీకు ఏదైనా హెల్ప్ చేస్తామంటారు. అందాక హెల్ప్ అంటారు, దున్నపోతులాగా ఉన్నావు, వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అనకండి. సో చెప్పినప్పుడు వినండి, బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే లవ్ యూ అని చెప్పడం వేరు, కానీ నిజాయితీగా వాళ్ళకి ₹1 మనం తినకుండా ఆ రోజు ఒక రెండు రోజులు మనం బిర్యానీ మానేస్తే సరిపోద్ది, ఒకరికి హెల్ప్ చేస్తాం. వాళ్ళు ఎంత దేవుళ్ళలాగా చూస్తారండి మనల్ని. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు కనబడడు, కానీ దేవుడు కనబడతాడో లేడో తెలియదు, కానీ వీళ్ళే దేవుడు అని పొగుడుతూ ఉంటారనమాట. ఏదన్నా చిన్న హెల్ప్ చేయగానే వాళ్ళ సెలబ్రిటీ స్థాయి నుంచి హీరోస్, సినిమా వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా సోషల్ వర్క్ చేసేవాళ్ళు కానీ కదా, ఎంత మెచ్చుకుంటారండి. సో ఇవ్వడంలో చాలా ఆనందం ఉంది. పుచ్చుకున్నట్టు కన్నా ఇచ్చట ధన్యత అని కూడా బైబిల్లో ఉంది. సో చిన్న హెల్పే, చాలా చిన్న హెల్పే. నేను కూడా కనిపించిన వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి టీ ఇప్పించడమో, లేకపోతే ఏదన్నా కేక్ ఇప్పించడమో, ఐస్ క్రీమ్ ఏదో ఒకటి నా వంతు నేను చేసుకుంటూనే వెళ్తాను. సో మీకు తెలుసా, 1 year నుంచి నేను ఎలా పోషించబడుతున్నానంటే ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ, చెప్పాలంటే నా ఫాలోవర్స్ హెల్ప్ చేయడం వల్ల. ఫ్రెండ్షిప్ అంటే అదేనేమో తెలీదు, వాళ్ళ ముఖం కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. సో చాలామంది హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఈ రీల్స్ చేయడానికి ముందుకు వెళ్తున్నానంటే ఈ మెయిన్ రీజన్ ఫాలోవర్స్, ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం వల్లే. సో నేను ఎప్పుడూ వాళ్ళకి మీట్ అయ్యింది లేదు, నేను కనిపించింది లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ, ఓకేనా? సో అలాగే హానెస్ట్గా ఉండండి, నిజాయితీగా ఉండండి. నిజాయితీ గల ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని గుర్తించండి, వాళ్ళని అవాయిడ్ చేసుకోకండి, మంచోళ్ళని హర్ట్ చేయకండి. తెలియాలంటే కొంచెం టైం పడుద్ది కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్లో నిజాయితీ లేదన్న దానికి కొంచెం టైం పడుద్ది. కేర్ఫుల్గా ఉండి, ఉదయం బాధపడకుండా కేర్ఫుల్గా ఉండి మనం వాళ్ళని గుర్తించాలి. అప్పుడు చిన్నగా అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి. సో అదనమాట, ముందే అవాయిడ్ చేస్తే వాళ్ళది జెన్యూన్ ఫ్రెండ్షిప్ అనుకోండి, హర్ట్ అవుతారు కదా. సో అలాంటివి ఉంటాయి, ఓకేనా? సో ఇంకా చాలా చెప్పాలని ఉంది. థ్యాంక్ యూ.